వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యుద్ధం ప్రకటించేది ముసలివారు, కానీ పోరాడి చనిపోయేది యువకులే. ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన హార్బర్ట్ హూవర్ చెప్పినటువంటి మాట. అండ్ ఆఫ్ కోర్స్ నేను అప్పుడు చదవలేదు, ఇప్పుడే వేరే ఒక వెబ్ ఆర్టికల్లో చూసినటువంటి మాట. బట్ చాలా నచ్చి నేను దీన్ని తీసుకున్నా. ఎందుకంటే అసలు యుద్ధం అంటే ఏంటి, అది ఎంత వినాశనాన్ని మిగులుస్తుందో కళ్ళారా చూసిన తర్వాత వచ్చినటువంటి చేదు నిజం ఆయనకి అది. హూవర్కి అప్పుడు తెలిసొచ్చింది. అందుకే అన్నాడు, ఈ వయసులో నేను నిర్ణయం తీసుకోవడం ఏంటి, అమెరికన్ యువత యుద్ధంలో పాల్గొని వాళ్ళు చనిపోవడం ఏంటి, నా నిర్ణయానికి వాళ్ళు బలైపోవాలా అని చెప్పి. కానీ చరిత్ర ఇచ్చినటువంటి పాఠాలు ప్రపంచ నాయకులకి గుర్తుండడం అనేది చాలా అరుదు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ జే ట్రంప్ కూడా మళ్ళీ అదే తప్పుని చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. యుద్ధం చూసినటువంటి వాళ్ళు, యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అందరూ ఒకటే మాట చెప్తున్నారు, యుద్ధంలో అసలు విజేతలు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయినా ప్రపంచ రాజకీయాలను నడిపిస్తున్న కొందరు నేతలు ఆ ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు ఇప్పటికీ. చరిత్ర పుటలను తిరిగేస్తే కనిపించేది కేవలం రాజ్యాల విస్తరణ కాదు, ప్రతి యుద్ధం తర్వాత మిగిలిన శ్మశాన నిశ్శబ్దం. యుద్ధంలో గెలిచిన వారు, ఓడిపోయిన వారు అనే తేడా చివరికి మాయమైపోతుంది. మిగిలేది యుద్ధంలో ప్రాణాలతో బయటపడ్డ ఎంతమంది, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది, ఇంతే. కానీ మానవజాతి చరిత్ర నేర్పిన ఈ పాఠాన్ని మళ్ళీ మళ్ళీ మర్చిపోతూనే ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సామ్రాట్ అశోకుడు కళింగ యుద్ధం జరిగింది, ప్రపంచంలోనే అత్యంత భారీ యుద్ధం. యుద్ధాల్లో అది కూడా ఒకటి. కానీ తర్వాత అశోకుడికి ఏమైంది? అప్పటిదాకా రాజ్యాకాంక్ష, యుద్ధం చెయ్యాలి, దేశం మొత్తం కూడా నేనే పరిపాలించాలి, సామ్రాట్ అశోక చక్రవర్తి అనిపించుకోవాలనుకున్నాడు. కానీ చివరాఖరికి వచ్చి ఆ శ్మశానంలో, ఆ యుద్ధ భూమిలో వెళ్ళి చనిపోయినటువంటి తన సైనికుల్ని, తన బంధువుల్ని, తన వర్గం వాళ్ళని, వీళ్ళనే కాదు, నేను ఇంతమందిని చంపి ఇప్పుడు ఎవరిని పరిపాలించాలి అని చెప్పి ఆలోచించి శాంతి మార్గం వైపు వెళ్ళిపోయాడు. చూసారా? ఆ పాఠం ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది. కానీ ఎవ్వరూ దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నంలో ఉండరు. ఇక్కడ అమెరికా దగ్గరికి వచ్చేసరికి ఈ ఖమైనీని తొలగించినా కూడా సమస్య అయితే అక్కడ ముగిసిపోలేదు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీని లక్ష్యంగా చేసుకుని జరిగినటువంటి దాడులు ఆధునిక యుద్ధ వ్యూహాల్లో ఒక సంచలనం కావచ్చు. కానీ ఒక్క వ్యక్తిని తొలగించామంటే ఒక దేశాన్ని గెలిచేసాము అనుకోవడం అనేది ప్రమాదకరమైనటువంటి భ్రమ మాత్రమే. ఎందుకో చెప్పాలా? ఒక దేశం మీద నాకు కోపం ఉంది, నేను ఒక దేశపు అధ్యక్షుడిని, ఆ దేశాన్ని ఎలాగైనా నేను కబళించాలి, ఆ దేశం మొత్తం నాది కావాలి. సరే, యుద్ధం చేద్దాం. ఎవరితో చేయాలి? ఆ దేశ అధ్యక్షుడితో చెయ్యి. మీరిద్దరు వెళ్ళి కొట్టుకోండి, ప్రజలు అక్కడ చూస్తారు. నెగ్గినటువంటి వాళ్ళని ఎస్ మీరే మా సుప్రీం అని చెప్తారు. అంతే తప్ప మీరు నేను ఇక్కడ నిర్ణయించుకుంటాను, నేను ఇక్కడ సామ్రాట్టుని కాబట్టి మీరు యుద్ధం చేయండి, అక్కడికి వెళ్ళి అందులో ఇష్టం వచ్చినటువంటి ఆయుధాలన్నీ వాడేయండి అంటే వాడు కూడా అదే చెప్తాడు. గెలవడం కోసం ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఇది మన నేల అంటాడు. అదేదో వీళ్ళిద్దరూ కొట్టుకుంటే సరిపోతుందిగా, ప్రజలు మాత్రం చచ్చిపోవాలి. ఇదే ఈ నేతలకు ఉన్నటువంటిది. ఇరాన్ లాంటి దేశాల్లో అధికారం అనేది ఒక వ్యక్తి మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అక్కడ దశాబ్దాలుగా నిర్మితమైనటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇలాంటి శక్తివంతమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. నాయకత్వం కోల్పోయినప్పుడు అవి మరింత ఉధృతంగా స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతకు సంబంధించిన హెచ్చరికలు, ఇంధన సరఫరాలపై దాడుల భయం, లెబనాన్ నుంచి హెజ్బొల్లా చర్యలు, ఇవన్నీ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదిపేసే పరిణామాలుగా మారుతున్నాయి. ఒక నాయకుడిని తొలగించడమే విజయం అయితే ఆ తర్వాత ఎందుకు ప్రపంచం మరింత అస్థిరంగా మారుతోంది అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. యుద్ధంలో గెలుపు అనేది కేవలం ఒక మాయ. యుద్ధం గురించి ఒక సత్యం ఉంది, గెలిచిన వాడు కూడా ఓడిపోయిన వాడితో సమానమే. ఎందుకంటే ఇద్దరూ తమ ప్రియమైన వారిని కోల్పోతారు. సరిహద్దులపై ఎగిరే జెండా గర్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. కానీ ఆ జెండా కోసం ప్రాణాలర్పించిన యువతరాన్ని ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? యుద్ధం వల్ల కేవలం విధ్వంసం మాత్రమే భవనాలకి పరిమితం కాదు, అది ఒక దేశపు ఆర్థిక వ్యవస్థని, సామాజిక సమతుల్యతని, మానసిక స్థితిని దశాబ్దాల పాటు దెబ్బతీస్తుంది. అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సినటువంటి వనరులు యుద్ధానికి వెచ్చించబడతాయి. కోల్పోయిన మానవ వనరులు తిరిగి మళ్ళీ పుట్టవు. చరిత్ర చెబుతున్న మరో కఠినమైనటువంటి నిజం ఏంటంటే, ఏ గొప్ప సమస్య కూడా యుద్ధంతో శాశ్వతంగా పరిష్కారం కాలేదు. బాంబులు పడ్డం ఆగిన తర్వాత చివరికి చర్చలే జరుగుతాయి.
తుపాకులు తాత్కాలికంగా ఓ పక్షాన్ని వెనక్కి నెడతాయి, కానీ అది మరో యుద్ధానికి పునాది వేస్తుంది. ఇవాళ అవ్వచ్చు, రేపవచ్చు. ఈనాటి గ్లోబల్ ప్రపంచం ఒక చిన్న గ్రామం అయిపోయింది. ఒక ప్రాంతంలో యుద్ధం మొదలైతే దాని ప్రభావం ప్రపంచమంతా పడుతుంది. ఉక్రెయిన్లో బాంబులు పడితే ఆఫ్రికాలో ఆహార సంక్షోభం వస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే ఆసియాలో ఇంధన ధరలు పెరిగిపోతాయి. అందుకే ఆధునిక కాలంలో యుద్ధం అనేది కేవలం 2 దేశాల సమస్య కాదు. అది ఏ రకంగా చూసుకున్నా ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని కుదిపేసేటువంటి ఒక విపత్తు. 3వ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధానికి మాత్రం రాళ్ళు రప్పలతో జరుగుతుందని మేటి సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అప్పుడే హెచ్చరించాడు. ఈ మాటలో ఉన్న ప్రమాదాన్ని ప్రపంచ నాయకులు గుర్తుపెట్టుకున్నారా? పెట్టుకోలేదు, కానీ పెట్టుకుని తీరాలి. యుద్ధం ప్రారంభించడం గొప్ప నాయకత్వం కాదు, ఆ యుద్ధాన్ని నివారించడం అనేదే నిజమైన నాయకత్వం. ప్రజాస్వామ్యంలో పాలకుల మొదటి బాధ్యత ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం. కానీ నేటి ప్రపంచంలో క్షిపణుల పరీక్షణలను పరాక్రమంగా చూపించే పరిస్థితి ఏర్పడింది. మానవ నాగరికతకు ముందున్న అతిపెద్ద సవాలేంటో తెలుసా? ఒకవేళ యుద్ధాన్ని ఆపకపోతే. యుద్ధాన్ని మనం ఆపుతామా, లేదా యుద్ధమే మనల్ని ఆపుతుందా? చరిత్రను అధ్యయనం చేయడం అంటే గతంలో ఉన్నటువంటి విజయగాథలను మాత్రమే కాదు, ఆ విజయాల వెనుక ఉన్న రక్తపాతాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం. శాంతిని కోరుకోవడం బలహీనత కాదు, అది ఒక పరిణితి చెందిన నాగరికతకు ఒక సంకేతం. క్షిపణుల గర్జనల కంటే చర్చల దగ్గర జరిగే ఒప్పందాలే భవిష్యత్తుని కాపాడతాయి. దేశాలు గెలవాలంటే యుద్ధం సరిపోవచ్చు, కానీ మానవత్వం గెలవాలంటే శాంతి, చర్చలు తప్ప మరొక మార్గం అనేది లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మాత్రం ఇంత చెప్తున్నా ఎక్కడా అర్థం కావట్లేదు. అందుకే యుద్ధ కాంక్షతోటి ఆయన రగిలిపోతున్నాడు. మాట్లాడితే 8 ప్రపంచ యుద్ధాలని నేను ఆపాను, ఆ 8 దేశాల మధ్య యుద్ధాలను ఆపాను అని చెప్పినటువంటి ట్రంప్ ఎందుకని ఇరాన్ మీద దూకుడుగా వెళ్ళారు? వాళ్ళ దగ్గర ఏమైనా అణ్వాయుధాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో అంటే లేవు. వాళ్ళకి ఇప్పటికీ ఒక అణ్వాయుధం లేదు, కానీ వాళ్ళ దగ్గర అపారమైనటువంటి శుద్ధి చేసేటటువంటి యురేనియం అనేది ఉంది. సో దాన్ని చూసి అమెరికా భయపడుతోంది. వీళ్ళు ఎక్కడ అటమిక్ పవర్ తెచ్చుకుంటే ఇంకేమన్నా ఉందా పరిస్థితి అనేటువంటి దాంతో వెంటనే వెళ్ళి దాడి చేసింది. అంటే అటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ట్రంప్ చెప్పినటువంటి వాళ్ళ దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అది ట్రంప్ అభిప్రాయం. దాని గురించేనే చర్చలతో పోయేదాన్ని చివరాఖరికి ఇప్పుడు చావు దాకా తీసుకొచ్చాడు. రేపన్న రోజు సమాధి అయిపోయేదాకా తీసుకెళ్ళిపోతాడేమో పూర్తిగా. చూద్దాం. అందుకే ప్రపంచంలో యుద్ధం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మిగిలిపోయే ఒకే ఒక్కడు ట్రంప్ మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు అనేది మాత్రం చాలా స్పష్టం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.